మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత కీలకమైన ప్రశ్న ఒకటి ఉంది. నా జీవితం ఎవరికోసం? చాలాసార్లు మనం దేవుని కోసం బ్రతుకుతున్నామని అనుకుంటాం, కానీ మన నిర్ణయాల్లో, మన ఆలోచనల్లో మన స్వార్థమే కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఒక గొప్ప సత్యాన్ని గమనించాలి. అదేంటంటే, ఒక విశ్వాసి జీవితంలో సిగ్గుపడాల్సిన అవసరం లేని ధైర్యం ఎలా వస్తుంది? అది తన సర్వస్వాన్ని దేవునికి అర్పించినప్పుడే సాధ్యమవుతుంది. సిగ్గుపడని జీవితం మైనస్ సంపూర్ణ విధేయత. మనం ఏ విషయంలో సిగ్గుపడాలి? లోకం మనల్ని తక్కువ చేసి చూసినప్పుడు కాదు, కాని దేవుడు మనకప్పగించిన బాధ్యతలో మనం విఫలమైనప్పుడు, ఆయన మాట విననప్పుడు మనం నిజంగా సిగ్గుపడాలి. ఏ రంగాల్లో ఆయనకు లోబడాలని ఆయన కోరుకున్నాడో ఆయా రంగాల్లో మనం లోబడనట్లయితే అది మనకు అవమానకరం. పౌలు అనే భక్తుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. అది కేవలం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదు, అది ఒక మనశ్శక్తికి సంబంధించిన నిర్ణయం. దీనిలో తర్కానికి తావులేదు, ఎటువంటి సాకులు లేవు. ఇది ఇలా అయితే చేస్తాను, అలా అయితే చెయ్యను అనే బేరసారాల నిర్ణయం అసలే కాదు. మనం తరచుగా దేవునికి విధేయత చూపడంలో ఎన్నో లెక్కలు వేస్తాం, కాని నిజమైన అంకిత భావమంటే అన్ని ఆలోచనలను పక్కనపెట్టి ఆయన ఘనత కొరకు నా సర్వస్వం అని నిలబడటమే. సంఘర్షణ మైనస్ మార్పుకు మూలబిందువు. దేవుడు మనల్ని తన కొరకు సంపూర్ణంగా అర్పించుకోమని కోరుతున్నప్పుడు మన అంతరంగంలో ఒక మదనం మొదలవుతుంది. దేవుడు మనల్ని మృదువుగా స్పృశిస్తున్నప్పుడు మనం స్పందించకపోతే ఆయన మన జీవితంలోకి కొన్ని క్లిష్ట పరిస్థితులను అనుమతిస్తాడు. ఆయన కావాలనే మనల్ని అటువంటి స్థితిలోకి తీసుకువెళతాడు. ఎందుకు ఈ సంఘర్షణ? ఎందుకంటే ఆ క్లిష్ట పరిస్థితిలోనే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ క్షణమే మన జీవితాన్ని మలుపు తిప్పే కీలక సమయం. మనం దేవునికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామా, లేక మన పాత పద్ధతులకి అతుక్కుపోతామా అనేదక్కడ తేలిపోతుంది. మన విధేయత వల్ల మనం చెల్లించాల్సిన మూల్యం గురించి అతిగా ఆలోచించడం మానేయాలి. నా పరిస్థితి దేవునికి తెలియదు అని ఆయనకే చెప్పే సాకులు ఆపాలి. ఆయనకంతా తెలుసు, కాని ఆయన ఎదురుచూసేది మన సంపూర్ణ లొంగుబాటు కోసం మాత్రమే. బ్రతుకైనా చావైనా మైనస్ అడ్డులేని లక్ష్యం. పరిశుద్ధత వైపు మనం అడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఆపడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. కాని బ్రతుకైనా చావైనా ఒకటే అనే స్థాయికి మనం చేరుకోవాలి. దేవుడు కోరుకున్న విధంగా చేయడానికి మనల్ని ఏదీ అడ్డుకోకూడదు. పౌలు తన జీవితంలో ఇదే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నాడు. తన శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి అనేదే అతని ఏకైక ఆశ. మన అంతరాత్మలో ఒక్కసారి పరీక్షించుకుందాం. మన జీవితంలోని ఏదో ఒక కోణంలో ఇప్పటికీ సంఘర్షణ నడుస్తూనే ఉందా? ఏదో ఒక విషయంలో దేవునికి పూర్తిగా లోబడకుండా ఆగిపోతున్నామా? అటువంటి సమయాల్లో ఎటువంటి ఉపసంహరణలకు తావివ్వకుండా మన మనస్సును సంపూర్ణంగా ఆయనకు లోబర్చుకోవాలి. ముగింపు. దేవుడు మీ నుండి ముక్కలు ముక్కలుగా ఏదీ కోరుకోవడం లేదు. ఆయనకు మీ సమయం కొంత, మీ సామర్థ్యం కొంత అక్కర్లేదు. ఆయనకు మీ సర్వస్వం కావాలి. మీ ఆలోచనలు, మీ ఆశలు, మీ భవిష్యత్తు అంతా ఆయన చేతిలో పెట్టినప్పుడు మాత్రమే మీరు నిశ్చింతగా ఉండగలరు. ఈ రోజే ఆ తీరుగులేని నిర్ణయం తీసుకోండి. సాకులు వెతకడం ఆపేయండి. సంఘర్షణను జయించి ఆయన పాదాల చెంత మిమ్మల్ని మీరు అర్పించుకోండి. నేనైతే ఆయన కొరకే, సంపూర్ణంగా ఆయన కొరకే అంకితం కావాలని నిర్ణయించుకున్నాను. మీరు కూడా సిద్ధమేనా?